ఏపీలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీతో పాటు ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ స్థానాలకు పోలింగ్ జరగనుంది. వచ్చే నెల 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈ జిల్లాల పరిధిలోని ఉద్యోగులకు ఎన్నికల సంఘం క్యాజువల్ లీవ్ను ప్రకటించింది. దీంతో ఉద్యోగ ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గంలో 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 123 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరగనుంది. 22,493 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల పరిధిలో ఎన్నిక జరుగుతోంది. యూటీఎఫ్ నుంచి కోరెడ్ల విజయగౌరి, ఏపీటీఎఫ్ తరపున పాకలపాటి రఘువర్మ, పీఆర్టీయూ నుంచి గాదె శ్రీనివాసులు నాయుడు పోటీ చేస్తూ ఉన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 34 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్, పీడీఎఫ్ అభ్యర్థి డివి రాఘవులు మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుంది. మొత్తం 3,14,984 ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 456 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో 30 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణ్ రావు మధ్య ప్రధానంగా పోటీ ఉంటుంది. మొత్తం 416 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. 483 పోలింగ్ కేంద్రాల్లో బ్యాలెట్ బాక్స్ విధానంలో ఎన్నికలు జరగనున్నాయి. 3,47,116 మంది ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మోర్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. అయితే మొత్తం 483 పోలింగ్ కేంద్రాల్లో రేపు ఈ ప్రక్రియ జరుగుతుంది. మొత్తం ఓటింగ్ పాల్గొనేందుకు 3,47,000 పైగా గ్రాడ్యుయేట్ అభ్యర్థులు, గ్రాడ్యుయేట్ ఓటర్లు సిద్ధమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు పోలింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి ఒక కీలకమైన అంశం, ఇప్పటి వరకు ఈవీఎంల మీద ఆధారపడి ఓటింగ్ జరుగుతుండేది. కానీ పాత తరం బ్యాలెట్ బాక్సులు అయితే ఇప్పుడు మళ్ళీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్ళీ రంగంలోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్ని బ్యాలెట్ బాక్సులను పంపిస్తున్నారు, ఒక్కొక్క కేంద్రానికి, ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి ఎన్ని ఉంటాయి అనేటువంటి విషయాలను కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈవీఎంల మీద ఆధారపడి ఇప్పటి వరకు ఓటింగ్ జరుగుతూ ఉంది, మళ్ళీ బ్యాలెట్ బాక్సులు వస్తూ ఉన్నాయి. వీటి మీద సిబ్బందికి ఎప్పుడు ఎంతమందికి ట్రైనింగ్ ఇచ్చారు, ఎన్ని బాక్సులను పోలింగ్ కేంద్రాలకు పంపిస్తున్నారు? పీఓలుగా కేటాయించబడినటువంటి అన్ని పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్లకి కూడా 2 సార్లు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈ బ్యాలెట్ బాక్సులు ఒక పోలింగ్ స్టేషన్లో 800 లోపు ఉంటే 2 బాక్సులు ఇస్తున్నారు, అబౌవ్ 800 ఉంటే 3 బాక్సెస్ ఇస్తున్నారు. ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఎలక్ట్రోల్స్ ఇన్ పోలింగ్ స్టేషన్. ఓట్లు ఏదైతే ఉన్నాయో, ఓటింగ్ శాతం ఏదైతే ఉందో దాదాపుగా 3,47,000 ఓట్లు ఉన్నాయి. కాబట్టి ప్రతి పోలింగ్ కేంద్రానికి సంబంధించి ప్రస్తుతం వాళ్ళకి అంటే 800 లోపు ఉన్నటువంటి ఓటర్లు ఎక్కడైతే ఉంటారో వాళ్ళకి 2 బ్యాలెట్ బాక్సులు ఇస్తారు. అదే 800 పైగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో 800 పైన ఉన్నటువంటి ఓటర్లకు 3 బ్యాలెట్ బాక్సులు ఇస్తారు. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 149 కేంద్రాలు ఉన్నాయి. 149 కేంద్రాలకు ఎప్పుడు అధికారులు వెళ్తారు, ఎప్పుడు వాళ్ళకి సామాగ్రి అందిస్తారనేటువంటి విషయాలు కూడా తెలుసుకుందాం. ఇక్కడ పోలింగ్ కు సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు. సార్ చెప్పండి, గుంటూరు జిల్లాకి సంబంధించి ఎంతమంది సిబ్బంది పాల్గొంటున్నారు, ఎన్ని కేంద్రాలు ఉన్నాయి? గుంటూరు జిల్లాలో 149 పోలింగ్ స్టేషన్లలో రేపు ఉదయం 8 గంటల నుండి 4 గంటల వరకు పోలింగ్ జరగబోతుంది. ఈ 149 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి కావలసినటువంటి పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయడంతో పాటు వారందరికీ కూడా తగిన శిక్షణ ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి వస్తున్నారు. వారికి కావలసినటువంటి మెటీరియల్ మొత్తం కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి 9 జనరల్ కౌంటర్స్, 3 స్పెషల్ కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. జనరల్ కౌంటర్స్ లో కావాల్సినటువంటి బ్యాలెట్ బాక్స్, ఇతర సామాగ్రి ఇవ్వడం జరుగుతుంది. స్పెషల్ కౌంటర్ లో ఆ పోలింగ్ స్టేషన్ కావాల్సినటువంటి బ్యాలెట్ పేపర్స్ ను ఇవ్వడం జరుగుతుంది. అన్ని 149 పోలింగ్ స్టేషన్లు మనము కావాల్సినటువంటి పీఓ, ఏపీఓ, అదేవిధంగా 2 ఓపీఓలతో పాటు ఒక మైక్రో అబ్జర్వర్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్లను తప్పనిసరిగా వెబ్ కెమెరా అనేది మేము ఫిక్స్ చేసి ఉన్నాము. అలాగే ప్రతి పోలింగ్ స్టేషన్లను వీడియోగ్రఫీ కూడా చేయబోతున్నాము. కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కావాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
మొత్తంగా గుంటూరు జిల్లాలో అయితే 7 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. అదేవిధంగా ఉమ్మడి జిల్లాలో కానీ చూసుకుంటే, అంటే గుంటూరు కృష్ణా జిల్లాలో చూసుకుంటే 144 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని ఇప్పటికే జిల్లా కలెక్టర్ చెప్పారు. మరికొద్దిసేపట్లోనే పోలింగ్ కి సంబంధించినటువంటి సామాగ్రి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అటు రాజకీయ పార్టీలు ఆధ్వర్యంలో, అదేవిధంగా అధికారుల సమక్షంలో వాటిని సీజ్ చేసి స్ట్రాంగ్ రూమ్స్ కి తరలించేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది.